అదివో అల్లదివో శ్రీహరివాసము. మీకు బాగా బాలుగారితో గుర్తుండిపోయే సన్నివేశం ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి బాలుగారితో. ఒకానొక సందర్భంలో స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెను. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి స్వప్న వేణువేదో సంగీతమాలపించి ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్ము. పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పట్టుమని పదారేళ్ళురో ఆమని పాడవే హాయిగా. తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము. నా మనసుని మీటకే నేస్తమా. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. ఎందులో సినిమా నుంచి పాట పందుకోబోతున్నాను. శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏరుగా తొడగొట్టారంటే ఆ చౌటికే చచ్చిపోతావరా. ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. బాలు గారు ఇంకొక 30 days లో ఇంకా కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ అయిపోతారు అనగా ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు అనమాట. మీరు పంపిన 2 వీడియోల తర్వాత చాలా ఆలస్యంగా మీకు జవాబిస్తున్నాను. ఏమనుకోవద్దు, ఏదో పనుల తొందర వల్ల, ప్రయాణాల వల్ల. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. కానీ తెలుగులో ఉన్న మధురాన్ని ఈ తరానికి వినిపిస్తున్నారు యంగ్ సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు. బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటును ఎవరు తీర్చలేరు. కానీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు గొంతులో బాలు గారి పాట వినిపిస్తుందేమో అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన మ్యూజికల్ జర్నీ ఎలా సాగింది, ఆయనతో మనందరినీ మంచి పాటలు పాడించుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ యు? ఫైన్. ఎలా జరుగుతుంది మీ మ్యూజికల్ లైఫ్? ఎలా గోయింగ్ ఆన్? ఎలా వెళ్తుంది? ఆల్ గుడ్ అండి. అంతా భగవంతుడి అనుగ్రహం మంచిగా వెళ్తుంది. యా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మీ గొంతుతో ఒక చిన్న సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. అదివో అల్లదివో శ్రీహరివాసము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలోనతము. అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిలమునులకు. అదివో నిత్య నివాసమఖిలమునులకు. అది చూడుడు అదే మృక్కుడు ఆనందమయము. అదే చూడుడదే మృక్కుడానందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అదివో 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 అదివో. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంట్రడక్షనే మాకు చాలా అద్భుతంగా చెప్పారు. అంత పెద్దటైన ఎస్పి బాలు గురించి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఆయనతో పాడుతా తీగ జర్నీ మీకు సాగింది కదా, ఎలాంటి ఇన్పుట్స్ నేర్చుకున్నారా ఆయన గురించి? నాకు అదే అండి, నాకు బాలు గారిని నేను ఎప్పుడు కూడా ఒక మానవ మాత్రుడికి ఎప్పుడు చూడలేదు. నా లైఫ్కి ఆయన ఒక స్ఫూర్తి ప్రదాతలాగా ఫీల్ అయ్యాను. ఇన్నేళ్ల నుంచి నేను ఒక సింగర్గా నేను సస్టైన్ అవుతున్నాను అంటే అది బాలు గారు ఇచ్చిన స్ఫూర్తి అనమాట. ఏ సమయంలో కూడా నేను డౌన్ అయినా అప్ అయినా, ఐ మీన్ డౌన్ఫాల్ అయినా మళ్ళీ పైకి లేస్తున్నా, ఇవన్నీ బాలు గారి యొక్క స్ఫూర్తిగానే తీసుకుని ముందుకెళ్తున్నాను అనమాట. అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనమాట. అటువంటి సమయాల్లో కూడా బాలు గారు చెప్పిన మాటలనే మెయిన్గా ముందుగా పెట్టుకొని నాకు స్ఫూర్తి ప్రదాత అనమాట ఆయన. నిజంగా ఎప్పుడు చెప్తా ఉంటారు బాలు గారు ఏదో ఒక సందర్భంలో. మనకి ముఖ్యంగా కళాకారుల జీవితంలో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఆ టైంలో
మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనం గుర్తించాలి. ఫస్ట్ ఎదురువాడు గుర్తించడం కన్నా ముందు మనల్ని మనం గుర్తించాలి. మన యొక్క టాలెంట్ని మనం అభివృద్ధి చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళగలగాలి. గుండె ధైర్యంతో ముందుకెళ్ళలేని ఎప్పుడు బాలు గారు చెప్తా ఉంటారు, నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉండి ధైర్యంగా ముందుకెళ్తూ ఉంటావో ఖచ్చితంగా భగవంతుడు కూడా నీకు హెల్ప్ చేస్తాడు. మీకు బాగా బాలుగారితో గుర్తుండిపోయే సన్నివేశం ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి బాలు గారితో. ఎలా అంటే ఒకానొక సందర్భంలో నెల్లూరులో టౌన్ హాల్ అని ఒక ఆడిటోరియం ఉంటే ఆడిటోరియంకి బాలు గారు గెస్ట్గా వచ్చారు. అప్పుడు నేను చిన్నప్పుడు దూరం నుంచి అక్కడ చువ్వల కటకటాలు ఏదో ఉండే అనమాట, అది ఒక డోర్, దాన్ని ఇలా పట్టుకొని ఇలా చూసేవాడిని అనమాట. అంటే ఆయన అంత దూరంలో కనిపించేవాడు అనమాట. ఆయన కార్ నెంబర్ కూడా గుర్తుంది ఇప్పటికీ నాకు, TN01AH700 బ్లాక్ బెంచ్ కార్. అంత ఇష్టం అనమాట బాలు గారిని, అంత గుర్తుపెట్టుకున్నాను. దూరం నుంచి చూసేవాడిని అనమాట. చూసి అలా బాలు గారిని కలుస్తానా అనుకుని నా లైఫ్కి పాడుతా తీగ అనే కార్యక్రమం నిజంగా ఒక గొప్ప లైఫ్ ఇచ్చింది నాకు. అంటే నాకు మిగిలిన సింగర్స్ ఎవరు ఎలా పాపులర్ అయ్యారు నాకు తెలియదు, కానీ నా లైఫ్లో మాత్రం పాడుతా తీగ అనే ఒక కార్యక్రమం మాత్రం నిజంగా నా లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. నేను అనుకున్నటువంటి లక్ష్యాలు అన్నీ కూడా ఆ కార్యక్రమంలో పాడిన తర్వాత, బాలుగారి యొక్క ఆశీర్వాదం పొందిన తర్వాత, నేను ఏమైతే గోల్స్ అనుకున్నాను నా జీవితంలో అవన్నీ కూడా నేను నెరవేర్చుకోగలిగాను అనమాట. బాలుగారు అలా ఎప్పుడైనా ఆయనతో పాటు ఒక అద్భుతమైనటువంటి క్షణం ఏదైనా ఉంది అంటే, అమెరికాలో ఒక పెద్ద ఫంక్షన్లో, పెద్ద కన్వెన్షన్లో నేను ఒక పద్యం పాడితే బాలుగారు అందరి ముందు పైకి లేచి, ఏమి పుణ్యంబు చేసనో పాడుతా తీగ నీ వంటి గాయకుడిని కన్నందుకు మిత్రమా అని సంబోధించి నన్ను పిలిచి, కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ మన తెలుగు ప్రజలు, అక్కడ అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, వాళ్ళందరి ముందు నన్ను హక్ చేసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకున్నారు అనమాట. చాలా మెమరబుల్ మూమెంట్ అది లైఫ్ లో మర్చిపోలేదండి. అంటే ఒక భక్తుడిగా ఆయనకి నేను ఉన్నాను, ఆయన్ని భక్తి పూర్వకం సేవించినందుకు నిజంగా ఆ మహానుభావుడు నాకు ఇచ్చిన గొప్ప అదృష్టం. అది నా లైఫ్ లో మర్చిపోలేను ఇంకా అటువంటి అదృష్టం. ఇంకా నేనేం ఎక్కువ కోరుకోలేదు జీవితంలో. బాలుగారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం, అంత గొప్ప సాన్నిహిత్యం దొరికితే చాలా అనుకున్నాను, అది దొరికింది నిజంగా నాకు. మీరు యుఎస్ లో కూడా ఈ పద్యం ఏదో పాడింది వెంకయ్య నాయుడు గారు కూడా విని ఢిల్లీకి రప్పించుకొని మీతో పాటలు పాడించుకున్నారు అనేది మేము విన్నాం, అది నిజమేనా? అవునండి. అది ఎక్కడంటే షికాగోలో జరిగింది. షికాగోలో చాలా తెలుగు అసోసియేషన్ వాళ్ళు అప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి సన్మానం ఏర్పాటు చేశారు అన్నమాట. ఆ సందర్భంలో నేను వెళ్తుంటే ఆయనకు తెలియదు అసలు. అప్పుడు ఆయన వచ్చారనమాట. వచ్చి ఎవరికి తెలియకుండా నేను పాడినటువంటి ఒక పద్యాన్ని ఆయన ఆ రోజు స్టేజ్ పైన ప్లే చేశారు. పెట్టి ఆ ప్రొజెక్టర్ పెట్టి ప్లే చేశారు అనమాట. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటిది, ఇది ప్లే అవుతుంది, ఇదేంటిది అంటే ఆయన పిఏ చెప్పారనమాట. ఇది ఆయన ప్లే చేయమని చెప్పన్నారు, మన వెంకయ్యనాయుడు గారు చెప్పారని చెప్పన్నారు. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. స్టేజ్ పైకి వచ్చి చెప్పారనమాట, పద్యం అద్భుతంగా పాడాడు ప్రవీణ్, మన పాడుతా తీగ బాలసుబ్రహ్మణ్యం ప్రోగ్రాంలో పాడిన పిల్లాడు, అద్భుతంగా పాడిన పద్యాన్ని ఈరోజు మీకు వినిపించాలన్న ఒక ఉద్దేశంతో నేను ప్లే చేశాను. అబ్బాయి ఇక్కడ వచ్చినాడని ఇప్పుడే తెలిసింది, చాలా సంతోషం. ఈరోజు అబ్బాయి పాటలు నేను ఇక్కడ నుండి వినబోతున్నాను అని చెప్పేసి ఆయన ఉండి వినేసి వెళ్ళారనమాట. కరెక్ట్గా ఒక 1 వీక్ తర్వాత నాకు కాల్ వచ్చిందనమాట, ఇలా మీరు ఇక్కడికి రావాలి, ఆయన జన్మదిన వేడుకల్లో పాడాలని చెప్పేసి. సో 3 days పాటు నేను అక్కడే ఉండాను అనమాట. ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళేసి ఆయన కలిసి అసలు చాలా గొప్పగా అనిపించింది, చాలా గొప్ప అనుభూతి అనిపించింది అనమాట. మీరు పాటల నుంచి పద్యాల్లోకి ఎలా వచ్చారు? పాట పాడడం అనేది చాలా గొప్ప, ఆ పాటని పద్య రూపంలో తీసుకురావడం అనేది చాలా రేర్ ఉంటారు, అసలు చాలా తక్కువ. ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ లో ఎవరిని చూడలేదు, కానీ మీరు అదే ఎంచుకోవడానికి కారణం ఏంటి? అసలు పద్యం అనేది మన తెలుగు భాష యొక్క గొప్ప పద్యం, ముఖ్యంగా చందోబద్ధమైనటువంటి పద్యం మన తెలుగు భాషలోనే ఉంది. సో అటువంటి పద్యాలని ఈ జనరేషన్ వాళ్ళకు కూడా వినిపించాలి, ఇప్పుడున్నటువంటి పిల్లలు కూడా నేర్చుకోవాలి. అంటే అందరూ గొప్పగా ఇంగ్లీష్ చదువుతున్నారు, చదవాలి, కాదని చెప్పడం లేదు, కానీ మన మాతృభాషను కూడా ఎవరు మర్చిపోకూడదు. సో ముఖ్యంగా మన నన్నయ్య, తిక్కన, ఎర్రన మహానుభావులు, మహాకవి కాళిదాసు గారు, తర్వాత ఎంతోమంది, బమ్మెర పోతన గారు, తర్వాత మన
గొప్ప గొప్ప కవులు ఉన్నారు, గొప్ప గొప్ప కవులు ఉన్నారు. అటువంటి మహానుభావుల యొక్క ఆ కవిత్వాలని మన తెలుగు వారు అయ్యండి మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. అంతెందుకు ఒక పద్యం ఉంది, మనం చాలా మందికి అంటే సినిమాల్లో వినిపిస్తే ఈ పద్యాలు బాగా ఫేమస్ అవుతాయి. ఆదిత్య 369 లో ఒక చిన్న పద్యం ఉందన్నమాట, అది ఎంత ఫేమస్ అయింది అంటే, స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కుల కేలగల్గెను అతులిత మాధురి మహిమ తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వారవనిత జనత ఘనతాపహార సంతత మధురాధరోధిత సుధార సధారల గ్రోలుటంజుమీ. ఈ పద్యం ఎంత ఫేమస్ అయింది అంటే చిన్నపిల్లలు కూడా ఇది బాలకృష్ణ గారి పద్యం కదా అనమాట. సో అంత పాపులర్ అయింది అనమాట. సో అలాగా ఇటువంటి మంచి మంచి పద్యాలు ఉన్నాయి. గుర్రం జాషువా గారి పద్యాలు, గొప్ప కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు, ఆయన పద్యాలు చాలా అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి హరిశ్చంద్ర పద్యాలు, సో అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. గురజాడ అప్పారావు గారి పద్యాలు, తర్వాత మన విశ్వనాథ్ సత్యనారాయణ గారి పద్యాలు, గుర్రం జాషువా గారి పద్యం నాకు చాలా ఇష్టం పద్యం. ఇది ఒక విచిత్రమైన ప్రకృతి ఎన్నో ఏండ్లు గతించిపోయినవి, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి, కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నుల్ మోర్చిన మంద భాగ్యుడు ఒకడైనను లేచిరాడు. అయ్యో ఓ ఎన్నాళ్ళీ చలనంబులేని శయనంబు, ఎన్నాళ్ళీ చలనంబులేని శయనంబు, ఏ కల్లులల్లాడిరో ఓ ఏ తల్లులల్లాడి అల్లాడిరో, కన్నీటన్బడి క్రాగిపోయినవే, కన్నీటన్బడి క్రాగిపోయినవే నిక్కంబిందు పాషాణముల్. ఆ ఆ వావ్, నైస్ అండి. ఈ పద్యంలో ఎంత అర్థం ఉంది. శ్మశానానికి వెళ్ళిపోయి అలా శవంలా పడేయండి, ఎన్ని రోజులు ఇంత నిరాశ, తల్లి కన్నీరు అంటే ఈ రోజు పిల్లలు వింటే ఈ సాంగ్ అలా అర్థమైపోయేటట్టుంది మీ పద్యం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అసలు ఆయన గుర్రం జాషువా గారు వర్ణించిన విధానము, మనం ఎప్పుడైతే మనం ఒక చితిని పేర్చి మనం కాల్ చేసినప్పుడు దాన్ని ఆయన భస్మ సింహాసనంబు, ఒక సింహాసనంతో పోల్చాడు అనమాట. అది గొప్ప గొప్ప కవిత్వం. దీన్ని మనం అసలు అంటే ఇటువంటి మీరు భస్మ సింహాసనం అంటే ఎవరు పోల్చగలరు అలాగే అసలు. ఇంకా అది ఆ మహానుభావుడికే సాధ్యం, గుర్రం జాషువా గారికే సాధ్యం.
సో అటువంటి గొప్ప పద్యాలు కూడా ఇప్పుడున్నటువంటి యూత్ వినాలి, ఎస్ మన తెలుగు పద్యాలు వినాలి, తెలుగు భాషని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. శైలజ గారితో కొన్ని షోస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. అప్పుడు ఆవిడ కూడా అంటూ ఉంటాను అనమాట, ఇది అన్నయ్య ఎలా అన్నారో నువ్వు కూడా అలాగే అంటావు ఈ గమకాన్ని. ఒక సందర్భంలో నేను మళ్ళీ మళ్ళీ నానాగ మళ్ళీ అనే సాంగ్ పాడినప్పుడు అది చాలా కష్టమైన గమ్మకం అనమాట. అది మళ్ళీ మళ్ళీ నానాగమల్లి మదిలో మెదిలే అనురాగవల్లి, మదిలో మెదిలే అనురాగవల్లి, మళ్ళీ మళ్ళీ నానాగమల్లి, మళ్ళీ మళ్ళీ. ఈ గమ్మకం చాలా కష్టమైన గమ్మకం అనమాట. ఇది పాడినప్పుడు శైలజమ్మ గారు కూడా ఒక రోజు, అబ్బా ఇది అన్నయ్య ఎలా పాడరు అలాగే పాడతావు నువ్వు అని చెప్పాను. మళ్ళీ మళ్ళీ నానాగమల్లి అనే ఆవిడ దగ్గర నుంచి ఒక మంచి కితాబ్ అందుకున్నాను. మీరు చిత్రా గారి దగ్గర పాడినప్పుడు, చిత్రా గారి దగ్గర ఎంత గొప్ప మనసు అంటే, ఆవిడ ఎంత పాట కోసం ఎంత పరితపిస్తారు అంటే, ఆవిడ రిహార్సల్స్ ఐ మీన్ ఒకనొక ప్రోగ్రామ్ మేము కలిసినప్పుడు ఆవిడ ఆర్గనైజర్స్ పాపం ఏదో వాళ్ళకి ఇబ్బంది కలిగి ఏదో జరిగి ఆవిడకి ఫుడ్ ఆవిడకి ఇవ్వడానికి లేట్ అయిందనమాట. కానీ ఆవిడ ఫుడ్ పక్కన పెట్టండి, ఫస్ట్ నేను ఆడిటోరియంకి వెళ్ళి సౌండ్ చెక్ చేయాలి. ఫస్ట్ సౌండ్ చెక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, ప్రోగ్రామ్ మంచిగా జరగాలి, ఫుడ్ ఎప్పుడైనా తింటాను నేను అని చెప్పేసి ఫుడ్ కూడా తినకుండా ఆవిడ వచ్చేసారన్నమాట. వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి ముందు ఏదో వాళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ తిని ఆవిడ ఆకలిని మేనేజ్ చేశారనమాట. మేనేజ్ చేసి స్టేజ్ పైకి వచ్చి పాడారన్నమాట. ఎంత గొప్ప డెడికేషన్ అండి. ఇలాంటి వాళ్ళ దగ్గరే కదా మనం నేర్చుకోవాల్సిన మెలుకువలు. గొప్ప డెడికేషన్ అసలు. అంటే ఫుడ్ను కూడా పక్కన పెట్టి ఆవిడ ఆకలి వేస్తుంది దాన్ని పక్కన పెట్టి ముందు స్టేజ్ ఆడిటోరియం పెట్టి సౌండ్ చెక్ చేసుకోవాలి, ముందు పాటను ముందు పాడాలి. సరిగ్గా అక్కడ సౌండ్ సరిగ్గా రాకపోతే, నా వాయిస్ సరిగ్గా వినిపించకపోతే నన్ను ఇంత కష్టపడి పిలిపించినటువంటి జనాలు ఎలా ఫీల్ అవుతారు అని ఆవిడ పడిన తపన ఆ క్షణం చూశాను అనమాట. నిజంగా అప్పుడు అనుకున్నాను, ఎస్ అందుకే వీళ్ళందరూ లెజెండ్స్ అయ్యారు. ఎప్పుడు కూడా పాట కోసం పరితపించేటువంటి వ్యక్తుల మధ్య మనం ఎప్పుడు గడపాలండి. అంటే నేను యాజ్ ఎ సింగర్గా నేను ఎలా ఫీల్ అవుతాను అంటే, వర్క్ అండ్ డెడికేషన్తో చూసేటువంటి వ్యక్తులతోటి మనం కలిసి జర్నీ చేస్తే అటువంటి అలవాట్లే మనకు కూడా. కానీ మీ అదృష్టం అండి, మంచి మంచి లెజెండరీలతో మీరు జర్నీ చేసి చిత్రమ్మ గారితో షేర్ చేసి, చిత్రమ్మ గారు పాడేటప్పుడు కూడా ఆ మెలకులో ఆహా అనిపిస్తుంది. బాలు గారు చిత్రమ్మ గారు కలిసి పాడారనుకోండి, అలా వింటూ ఉండిపోతుంది. వాళ్ళ కాంబినేషన్ వచ్చిన పాటలు కూడా ఎంత గొప్పగా ఉంటాయంటే, నా ఫేవరెట్ సాంగ్ స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేత పూల బాసలో కాలేవా చేతి రాతలు. ఇదొక పాట. తర్వాత ప్రియరాగాలే గుండెలున పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి తకధిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. ఓ జుమ్మనే తుమ్మెదవేట గుమ్మనే వల్లపుల తోట, అదేమో మామా అదేలే ప్రేమ, జగదేక వీర శూర తరించేనా, సరసాల సౌరభాలే దివించేనా, పొద్దున్నే పుట్టింది చందమామ, మొగ్గల్లే విచ్చింది ముద్దుగమ్మ, మౌనంగా పుట్టావ గీతిక, స్నేహంతో మీటావ మెల్లగా, తొలి పొద్దింటి అందాలు ఈనాడు నిద్ర లేచి ముత్యాల ముగ్గులు పెట్టే వన్నెల వాకిట్లు. రాజ్కోటి గారు, చక్రవర్తి గారి పాటలు అసలు అద్భుతమైన పాటలు. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్ము,
ఎన్నెలొచ్చిరెల్లు పూలయ్యండి గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు పుట్టింటోళ్ళు తరివేశారు కట్టుకున్నోడు వదిలేశాడు పట్టుమని 16 నా సామి ముట్టుకుంటే ముడే ముళ్ళురో అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగా బంగారమ్మ పట్టు చూస్తే 25 ఓ రాణి కట్టు కథలు చెప్పమాకులే. చక్రవర్తి గారు ఇళరాజా గారి దగ్గరకు వచ్చే లోపల ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల అందాలతో మౌనమైన వేళ తారి నారతాననా ఆమని పాడవే హాయిగా మాటరాని మౌనమిది మౌన వీణగానమిది మాటరాని మౌనమిది మౌన వీణగానమిది ప్రాణమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది ప్రాణమైన మొగగుండె రాగమిది. ఇలా మన ఇళరాజా గారు కీరవాణి గారి పాటలు అద్భుతమైన పాటలు అసలు 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 వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అసలు ఇది కీరవాణి గారి పాటల్లో బాలు గారు పాడిన పాట. చాలా పాటలు ఉన్నాయి. తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలు విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో 100 జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. తర్వాత మన దేవిశ్రీ ప్రసాద్ గారికి నా మనసుని మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా సరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ. తమన్ గారికి మళ్ళీ నువ్వు నాతో ఏమన్నావో నేనే విన్నాను బదులేమో ఏం చెప్పావో ఏమనుకున్నాను భాష అంటూ లేని భావాలేవు నీ చూపులు చదవనా స్వరమంటూ లేని సంగీతాన్ని నీ పెదవిని తాకనా ఎటు సాగాలో తెలియని గాలితో ఎప్పుడాగాలో తెలియని వేగాలతో భాషంటూ లేని భావాలేవో నీ చూపులు చదవనా. సో ఇటువంటి అద్భుతమైన పాటలు మ్యూజిక్ డైరెక్టర్స్ అలా వింటూ ఉండిపోయామండి మేము. మీ గురించి తెలుసుకోవాలని చాలా మీ సాంగ్స్ లో మైమరిపోయాము. మీరు ఇంత ఎంజాయ్ చేస్తుంటే చూస్తుంటే మీరు ఈ పాటలు పాడుతున్నంత సేపు ఏమనిపించిందంటే మీరు గవర్నమెంట్ జాబ్ వదిలేసి రావడంలో తప్పేం లేదనిపించిందండి. అసలు మీరు అంత ధైర్యం ఎలా చేశారు? ఇండస్ట్రీలోకి రావడానికి సక్సెస్ అనేది ఉంటది ఉండదు, బేస్డ్ ఆన్ ఇండస్ట్రీ కదా మనం ఉండేదంతా. కానీ ఎంత ధైర్యం చేస్తే మీరు గవర్నమెంట్ జాబ్ వదిలేసి వచ్చారు? మీ పేరెంట్స్ ఏమీ అనలేదా? నాన్నగారు అయితే ఫస్ట్ ఒప్పుకోలేదు. నేను జాబ్ వదిలేసి మ్యూజిక్ ఫీల్డ్ లోకి వెళ్తానంటే నాన్న అయితే నువ్వు చదువుకుంటూ కూడా చేయొచ్చు, ఇందులో నువ్వు జాబ్ చేసుకుంటూ కూడా చేయొచ్చు అంటే నేనేమన్నానంటే జాబ్ చేసుకుంటూ కూడా చేయొచ్చు కానీ నాకు లిమిట్ అయిపోద్ది నా లైఫ్ అంతా కూడా అక్కడక్కడికి అయిపోతుంది. నేను ఇంకా గ్రో అవ్వాలనుకుంటున్నాను నాన్న, నేను మ్యూజిక్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాను అంటే నాన్న ఫస్ట్ నాకు సపోర్ట్ చేయలేదు. నాన్న నాకు ఇష్టం లేదు నువ్వు అలా వెళ్ళడము, మంచిగా జాబ్ చేసుకుంటున్నావు, మ్యూజిక్ కూడా వదులుకోకు చేసుకున్నాడు. కానీ నేను
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను పెట్టలేకపోతున్నాను. మ్యూజిక్లో నేను టైము అంతా కేటాయించలేకపోతున్నాను. తెలుసు కదా, నేను టీచింగ్ ఫీల్డ్లో ఉంటాను. స్టూడెంట్స్ కి చెప్తా ఉన్నప్పుడు గొంతు ఏమన్నా అయిపోతుందేమో, అప్పుడు ఇంకా దాన్ని ఏమంటారు, ఈ ఎలా చెప్పాలి, మామూలుగా అంటే ఇప్పుడు ఏదైనా కాలేజెస్ లో చెప్తున్నప్పుడు వోకల్స్ ఏమన్నా అంటే మరిచి చెప్తున్నప్పుడు, ఇప్పుడు కొత్తగా కాలేజెస్ లో చిన్న స్పీకర్ లాంటిది ఏదో ఇంట్రొడ్యూస్ చేశారండి. అప్పుడు గట్టిగా చెప్పాలన్నమాట. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2016, ఒక 8 years బ్యాక్, 15-16 ఆ టైంలో. అప్పుడు క్లాసెస్ చెప్తున్నప్పుడు ఆ చాక్ పీస్ పొడి ఏమైనా గొంతులోకి వెళ్ళిపోతుందేమో, గొంతు ఏమైనా పాడైపోద్దేమో, పిల్లలతో చెప్తున్నప్పుడు గొంతు రఫ్ అయిపోద్ది కదా, స్టూడెంట్స్తో చెప్తున్నప్పుడు. మళ్ళీ రెస్ట్ రూమ్కి వెళ్ళేది, ఏదో కుండ్రాంది, గొంతు బాగానే ఉందా అని చెప్పి చెక్ చేసుకునేది. ఇలా అయిపోయింది నా బ్రతకంతా. 6 months 6 to 7 months అంతే. తర్వాత రిజైన్ చేశాను. నేను జూనియర్ లెక్చరర్ గా అపాయింట్ అయ్యాను. అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అన్నారనమాట, నువ్వు అసలు చాలా మంచి ఫ్యూచర్ ఉంది నీకు, మంచిగా వెళ్తావచ్చు, నువ్వు రిటైర్ అయ్యే టైంకి చాలా మంచి శాలరీ తోటి నువ్వు బయటపడతావు, మరి చూసుకున్నారు. లేదండి, నేను కానీ అది వదిలేసి మంచి పని చేశారు. ఎంత మంది మనుషుల్ని గెలుచుకొని ఉంటారు, ఎంత మంది మహానుభావులు పరిచయం అయి ఉంటారు. సో అలాగా మ్యూజిక్ అనేది నా లైఫ్ లో కీ రోల్ అన్నమాట. బట్ నేను ఇందులోకి వచ్చిన తర్వాత నేను నాన్న మెయిన్ ఏమనేవాళ్ళు అంటే, నీకు ఎర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మరి ఇది ఎలా ఉంటుందని చెప్పి అనుకున్నాను అనమాట. బట్ నేను ఇందులోకి వచ్చిన తర్వాత కష్టపడి నా 2 అక్కలకి నేనే మ్యారేజ్ చేశాను. అలా చేస్తున్నప్పుడు మా నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ టాటూ చూస్తున్నానండి దగ్గర నుంచి ఇక్కడ, బాలసుబ్రహ్మణ్యం గారు. మీలో నచ్చేది ఏంటి ఎక్కువ బాలసుబ్రహ్మణ్యం గారికి? మిమ్మల్ని చూసినప్పుడల్లా అరే ప్రవీణ్ ఇది పాడరా, లేకపోతే నీ సాంగ్ చాలా బాగా పాడావని ఏది ఆయన బాగా రికగ్నైజ్ చేశారు మిమ్మల్ని? అంటే నేను మిమిక్రీ సాంగ్స్ కొంచెం బాగా పాడుతూ ఉంటాను. అంటే మిమిక్రీ చేస్తూ ఇప్పుడు సపోజ్ ఏదైనా డ్రంకన్ సాంగ్ ఒకరిని పాడుతూ దిగలో ఒక తాగుబోతు సాంగ్ ఒకటి పాడాను అనమాట. అందులో గొంతు క్రాక్ చేస్తూ పాడుతూ ఉంటాను. అందరికీ దండాలన్నా ఇలా పాడుతూ ఉంటాను. అదొకటి. తర్వాత గాడిద సాంగ్ మిమిక్రీ చేస్తాను, ఇలా మిమిక్రీ చేస్తూ ఉంటాను అనమాట. ఆయనకి అది బాగా నచ్చుద్ది. తర్వాత ఈ ఒక వెంట్రిలాకిజం తెలుసు కదా, ఒక బొమ్మను పక్కన పెట్టుకొని మాట్లాడతారు. నేను ఆ బొమ్మ వాయిస్ లో ఒక సినిమా ఉంది, ఆ సినిమాలో ఆ బొమ్మ వాయిస్ లో పాడుతూ జూనియర్ ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు, పడ్డున పెరిగి గడ్డి పోచకు హృదయం ఎందుకు ఉండకూడదు, ఉందని ఎందుకు ఒప్పుకోరాదు. ఇలా ఆ బొమ్మని పక్కన పెట్టుకుని చేస్తూ ఉంటాను. ఆయనకి ఇటువంటివి నేను ప్రయోగాత్మకమైన పాటలు బాగా పాడతానని ఒక ఇష్టం అనమాట. సో ఎప్పుడైనా కానీ రాజబాబు గారు ఐడియా ఉంది కదా, మన ఓల్డ్ యాక్టర్ రాజబాబు గారు, ఆయన మిమిక్రీ చేస్తున్నప్పుడు ఇలా నేను మిమిక్రీ చేస్తా ఉండేవాడు అనమాట. ఆయనకి చాలా ఇష్టం అనమాట. అటువంటి ఇప్పుడు బాగా చేస్తాడు, అటువంటి పాటలు పాడించండి అబ్బాయి చేత అని చెప్పి అంటూ ఉంటాను. కానీ మనలో ఉన్న స్పెషల్ రికగ్నైజ్ చేసి బాలుగారు చాలా సపోర్ట్ చేస్తారు. నేను మిమిక్రీ స్టేజ్ పైన పాడుతున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారి పాట వచ్చింది అనుకోండి, ఒకసారి బాలుగారి ముందే ఆ మిమిక్రీ చేశాను. చిరంజీవి గారి పాట ఏదో పాట ఇది, గల్లు గల్లు మని సిరిమూవల్లి చినుకే చేరగా అనే పాట ముందు నేను ఒక పక్కన ఉన్న హోస్ట్ అడిగింది అనమాట, ఏ పాట పాడుతున్నారు ప్రవీణ్ అంటే, మెగాస్టార్ నడిచినోడే ఏంద్రా సినిమా నుంచి పాట పందుకోబోతున్నాను ముంచుకోమేంటా ఇలా అంటే బాలుగారు ఆనందంతో నవ్వారు అనమాట. అంటే అబ్బాయి చూడు ఎంత ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు ప్రోగ్రామ్ లో కూడా. నాగార్జున గారి పాట వచ్చిన సడన్ గా శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ అన్నాడు, ఇలా చేస్తా ఉంటారు. బాలకృష్ణ గారి పాట మరి ఏడు గారి తొడగొట్టారంటే ఆ చౌటికే చచ్చిపోతావరా, ఇలా చేస్తున్నప్పుడు బాలుగారు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. చప్పట్లు కొట్టేవాళ్ళు నవ్వుతూ. ఆయన అరే ఏంట్రా వీడు అంటే మనం అక్కడ ఒక స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు ఆడియన్స్ యొక్క వాళ్ళని అటెన్షన్ గ్రాప్ చేయగలగాలన్నమాట. సో అలా చేయగలిగితే ఆ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అవుతుంది. ఇలా కొన్ని సందర్భాల్లో యుఎస్ లో టెక్సాస్ లో ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇలా నేను బాలుగారి ముందు చేశానమ్మా, మిమిక్రీ చేసి పాడాను అనమాట. చిరంజీవి గారి పాట కూడా, చిరంజీవి గారు పాడిన మాస్టర్ మూవీలో
తమ్ముడు అరే తమ్ముడు ఈ తికమగ దిగులే ప్రేమ అంటే ఇలా పాడాను అనమాట. పాడితే బాలు గారు భలే ఎంజాయ్ చేశారు. అరే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి చాలా మంచి ఫన్నీగా తీసుకెళ్ళావు, చాలా బాగా అందరూ ఎంజాయ్ చేశారు అని చెప్పి. అలా బాలు గారికి బాగా ఇష్టం అనమాట ఇటువంటి నేను ప్రయోగాత్మకంగా పాడేటువంటి పాటలు. కానీ పాడుతా తీగ స్టేజ్ దొరకడమే మీ అదృష్టం. దాని మీద బాలుగారు ఆ స్టేజ్ మీద ఉండడం అనేది మీకు ఇంకా అదృష్టం నేను అది అనుకుంటాను. చెప్తున్నా అసలు ఎలా వచ్చిందండి మీకు పాడుతా తీగ ఆడిషన్స్ కి వెళ్ళి మీరు సెలెక్ట్ అయ్యారా? Okay. నెల్లూరులో జరిగింది. హ్మ్. టిఎస్ఆర్ కళ్యాణ మండపం అని చెప్పేసి అందులో ఒక ఆడిషన్ జరిగితే ఆడిషన్ లో వెళ్ళాను. చాలా మంది, వందల మంది వచ్చారు ఆ రోజు. ఆ 100 మందిలో అంటే ఇక్కడ నెల్లూరులోనే ఒక 500-600 మంది వచ్చి ఉంటారు. వావ్. సో అన్ని ప్లేసెస్ నుంచి దాదాపు ఒక 3000-5000 మంది జనాలు వచ్చి ఉంటే అందులో 18 మందిని బయటికి తీశారు. హ్మ్. ఆ 18 మందిలో నేను మీరు ఒకరు. హ్మ్. ఆ 18 మందితో మమ్మల్ని ప్రోగ్రాము సక్సెస్ చేశారు. మెయిన్ గా ఏంటంటే మా సిరీస్ బాగా పాపులర్ అయింది. ఎలా చెప్పాలి అంటే స్టూడియోస్ లో చేయలేం మాది. అంటే సపోజ్ ఒక సారథి స్టూడియో అని, ఒక రామానాయుడు స్టూడియో, లేకపోతే ఇంకా రామోజీ ఫిలిం సిటీ స్టూడియో అని స్టూడియోలో చేయకుండా సెంటర్స్ లో చేశారు. ఓకే. ఫస్ట్ గుంటూరు విజ్ఞాన మందిర్ ఓకే. ఒక పెద్ద ఆడిటోరియం తీసుకుని అందులో చేశారు. హ్మ్. తర్వాత వచ్చేసి మళ్ళీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్, వైజాగ్ వచ్చేసి పోర్ట్ కళావరం, తర్వాత ఇంకో ప్లేస్ లో జరిగింది. ఇలాగా చేసే లోపల మా హోర్డింగ్స్ అవన్నీ పెట్టేవాడు అంటే ఇలా అక్కడ పాడుతుంది ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి ఎక్కువ రికగ్నైజేషన్ ఎక్కువ వచ్చింది మాకు. అందుకనే ఇప్పటికీ నన్ను పాడుతా తీగ నేను ఎన్ని సూపర్ సింగర్ లో పాడాను, జెమినీ టీవీలో పాడాను, స్వరాభిషేకంలో పాడుతున్నాను, ఎన్నో టీవీ షోస్ లో పాడుతున్నా, సినిమాల్లో పాడుతున్నా. నన్ను పాడుతా తీగ ప్రవీణ్ పాడుతా తీగ. ఇప్పుడు మీరు మామూలుగా పాడుతా తీగ సింగర్స్ అని కొడితే ఆ లింక్స్ అన్ని కూడా అందులో నేను చాలా కనిపిస్తా ఉంటాయి. ప్రవీణ్ అంటే మీకు కింద దానికి సబ్ లింక్స్ అని కూడా ప్రవీణ్ పాడుతా తీగ ఎపిసోడ్స్, పాడుతా తీగ సాంగ్స్, పాడుతా తీగ పద్యాలు అని ఇలా వస్తా ఉంటాయి అనమాట. అలా నాకైతే బాగా రికగ్నైజేషన్. ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ఒక అమ్మాయిని చూడంగానే మీకు ఏ సాంగ్ గుర్తొస్తుంది? ఖచ్చితంగా నేను చేసుకున్న పాటే గుర్తొస్తుంది. ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భామా, నీతో ఇలా సాగేనలా నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా. నేను రాసి నేను మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి పాట. ఇప్పటి వరకు ఎవరైనా అమ్మాయిని చూసినప్పుడు ఒక సాంగ్ తట్టిందంటే ఏదైనా ఉందా మీ లైఫ్ లో? ఎవరైనా వచ్చారా? అలా ఏం లేదు. బిజీ విత్ మై ఆల్వేస్, ఎప్పుడు బిజీ విత్ సాంగ్స్ కాబట్టి ఏం లేదు. అంతా కూడా మా అమ్మ మా నాన్నగా మా అమ్మకి మా అక్క వాళ్ళకి మా బావకి సో వాళ్ళకి అప్పగించాను. మంచి అమ్మాయిని, చక్కని అమ్మాయిని చూసి అంటే పేరెంట్స్ చూసిన సంబంధమే చేసుకుందామని ఫిక్స్ అయిపోయారు. ఎస్, చిన్నప్పటి నుంచి నాకు అదే కోరిక, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలని. బాలు గారుతో మీకు అంటే మీరు పాడిన పాట ఎప్పటికీ మర్చిపోలేంది, మీ ఇద్దరు కలిసి పాడింది ఏదైనా ఒకసారి? మేమిద్దరం కలిసి ఈ పాట పాడాము. సింగారాల పైరుల్లోని సాంగ్ పాడాము. అది చెన్నైలో ఒక పాట పాడాము, ఒకసారి పాడాము. ఇంకో ప్రోగ్రాంలో వచ్చేసి ఇది ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈ పాటలు నేను బాలుగారితో కలిసి పాడాను. అంటే వేరే వేరే పాటలు కూడా పాడుతూ ఉంటాను వెనకాల. చివరిసారి ఎప్పుడు బాలుగారు మీతో మాట్లాడారు? ఇంకా బాలుగారు ఇంకొక 30 days లో ఇంకా కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ అయిపోతారు అనగా, మొత్తం 52 days ఆయన 53 days ఆయన హాస్పిటల్లో ఉన్నారు. 52 days ముందు అంటే ఇంకొక 5-10 days లో ఆయన కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ అయిపోతారు అనగా ఆయన ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు అన్నమాట నాకు. గురుగారు నేను ఇలా
నాకు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అన్నమాట నేను. అంటే సాంగ్స్ చేస్తూ ఉంటాను, సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ ఉంటాను. నేను ఇలా చేస్తున్నానండి, ఒకసారి మీరు వింటారా, మీకు పంపిస్తాను అంటే పంపించు నాన్న అన్నారు. పంపించినప్పుడు ఆయన నాతో విని నాతో చివరిగా మాట్లాడిన మాటలు మీకు ఇప్పుడు వినిపిస్తాను. కానీ సినీ ఇండస్ట్రీ చాలా పెద్ద లెజెండరీని మిస్ అయ్యాం. అలాంటి సాంగ్స్ మళ్ళీ వినమేమో అనిపిస్తుందండి. అది ఇంకా ఎంతమంది ఇంకా వచ్చినా రాదండి, సరే ఇంకా ఆయన రాదండి. లేరు అంటే మనం నమ్మలేకపోతున్నాం. ప్రవీణ్, మీరు పంపిన 2 వీడియోల తర్వాత చాలా ఆలస్యంగా మీకు జవాబిస్తున్నాను. ఏమనుకోవద్దు, ఏదో పనుల తొందర వల్ల, ప్రయాణాల వల్ల. తాపీగా వినాలి, నిశ్శబ్దంగా వాతావరణం ఉన్నప్పుడు వినాలని ఇప్పుడే విన్నాను. ఎంత బాగా పాడావయ్యా, చాలా చాలా బాగా పాడావు. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. అది కాస్త ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు వస్తుంది. చాలా బాగా పాడుతున్నావు. చాలా సంతోషం వేస్తుంది నాకు, చాలా సంతోషం. అన్ని లక్షణాలు, ముందు భావం చాలా బాగుంది నువ్వు పాడుతున్నప్పుడు, అది చాలా ముఖ్యం. శృతి, ఉచ్చారణ, లయ ఇవన్నీ ఉన్నాయి. అక్కడే తేడా. మిగతా వాళ్ళకు ఒక పర్సన్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి తేడా ఏమిటి అంటే భావ ప్రకటనే. అది చాలా బాగా ఉంది నీలో. మంచి గాత్రం. భగవంతుడు అతి త్వరలో నీకు మంచి మంచి అవకాశాలు ఇచ్చి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి దారిని చూపిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నాకు చేతనైంది, నేను చేసిన తర్వాత నీకు చెప్తాను. శుభం. గాడ్ బ్లెస్ యూ. వింటుంటే అలా ఉండిపోయామండి. ఆయన చివరిసారిగా బాలు మాటలు. గారు నాతో మాట్లాడినటువంటి అప్పుడు ఏమన్నా సాంగ్స్ రాసారా మీరు? అవును, నేను ఇండిపెండెంట్ సాంగ్స్ ముందు పాడి వినిపించాను కదా, ఓ నీలి మేఘమా ఓకే ఓకే చేసి పంపించాను. విన్నారు, విండి చాలా హాయిగా ఉందయా. కంపోజింగ్స్ కూడా చాలా బాగున్నాయి. తను క్వారంటైన్ లో ఉన్నప్పుడు కూడా ఒక సాంగ్ రిలీజ్ చేశారు కదా, బాలుగారు ఒక సాంగ్ పాడి Yeah, పెట్టారు పాడాను, కదా. పాడాను. బాలుగారికి బాగా ఇష్టమైన సాంగ్ ఒకటి పాడండి. ఆయనకి ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయి. ఆయనకి ఆయన ఒక ఇదితో వాడతారు కదా, పక్కనున్న ఆర్టిస్టుల్ని కూడా అవును. శైలజ గారితో పాడేటప్పుడు ఇలా టేస్ట్ చేస్తుంది. ఇది మళ్ళీ మీలో కనిపించింది. స్టేజ్ ని ఎలా ఉంచాలి అనేది ఆయన చూస్తే స్టేజ్ లో సాంగ్ ఒకటే కాదు, ఒక ఫన్, అందరిలో ఒక నవ్వు ఫన్ వచ్చేస్తుంది. జనరేట్. Yeah. ఆయన చేసిన కంపోజింగ్స్ లో నాకు బాగా ఇష్టమైన పాట ఈ తూర్పు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ పడమటి సంధ్య రాగాలేవు పరాణి పూసెనులే. ఈ తూర్పు ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ పడమటి సంధ్య రాగాలేవు పరాణి పూసెనులే. You are a kind, me ice cream. This is the heart and sweet love's dream. United States of hearts we have, like Indian namaste. ఇదొకటి. తర్వాత ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే. ఇదొకటి. తర్వాత పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు, ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీదే కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. ఇదొకటి. కన్ని పిల్లవన్నీ కన్నులున్నవన్నీ ఎన్ని వగలు పోతున్నావే చిన్నారి, చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్ని వగలు రప్పించావే పొన్నారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా, కన్ని పిల్లవని కన్నులున్నవని ఎన్ని వగలు పోతున్నావే చిన్నారి, చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్ని వగలు రప్పించావే పొన్నారే. నైస్ అండి.
థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మంచి మంచి సాంగ్స్ వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. విన్నారు కదా ప్రవీణ్ కొప్పోలు ఎన్ని సాంగ్స్ వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్.